వల్లభనేని వంశీ, వంగవీటి రాధ, కొడాలి నాని. వాస్తవానికి వీళ్ళ ముగ్గురు కూడా స్నేహితులే. వాళ్ళ పార్టీలు వేరైనా విడివిడిగా ఉన్నా అంటే ఇప్పుడు వంశీ గారిది, కొడాలి నాని గారిది ఒకటే పార్టీ అనుకో, వాళ్ళిద్దరు వైసీపీలో ఉన్నారు. రాధా గారు మాత్రం వంగవీటి రాధా గారు మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ వీళ్ళ స్నేహితులు. పార్టీలు అనేది ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా స్నేహితులే. కానీ వాళ్ళిద్దరూ భిన్న ధృవాలు, భిన్న పార్టీలు. ఆ విషయం చాలా సార్లు ఆయనే చెప్పాడు, ఈయనే చెప్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు కూడా. సో, స్నేహం వేరు, రాజకీయం వేరు, రాజకీయ పార్టీలు వేరు. కాకపోతే వీళ్ళ ముగ్గురు కలుసుకుంటే అదేమన్నా రిలీజ్ అయితే వీడియో గాని, ఫోటో గాని అది పెద్ద సెన్సేషనల్ అయిపోద్ది. ఇప్పుడు తాజాగా కూడా వల్లభనేని వంశీ, రాధా భేటీ అయ్యారట. అయితే ఈ భేటీకి కారణం ఏంటంటే, వాళ్ళకి ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆయనే కంఠంనేని శ్రీనివాసరావు. వాళ్ళ కుమారుడిది పెళ్ళంట, మ్యారేజ్. దానికి సంబంధించి వంగవీటి రాధాని ఆహ్వానించడానికి వల్లభనేని వంశీ వెళ్ళారు. ఆ సందర్భంగా వాళ్ళిద్దరూ కూర్చోవడం, మాట్లాడుకోవడం ఫ్రెండ్స్ కాబట్టి ఆ ఫోటోలైతే సోషల్ మీడియాలో రిలీజ్ అయింది. దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ. పెద్ద చర్చని కంటే పెద్ద రచ్చ అని అనుకోవాలేమో. ఎందుకంటే ఓకే. వాళ్ళిద్దరి రాజకీయాలు తెలుసు. ఇప్పుడు కలిసినంత మాత్రాన రాధా ఏమి ఇటొచ్చేరు. లేదంటే వంశీ ఏమి టీడీపీలోకెళ్ళిపోరు. కాకపోతే సోషల్ మీడియాలో కాసేపు ఆ ఫోటోలు వాళ్ళిద్దరిని చూసినప్పుడు కాస్తంత వింతగా ఉంటది. ఆ చర్చ అయితే నడుస్తది. కాకపోతే ఇక్కడ ఎందుకింత నడుస్తదంటే వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు గానీ అంత యాక్టివ్‌గా లేరు. ప్లస్ ఇంకొకటి ఆయనకి తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తది అనేది ఇప్పుడు ఈ 3 ఏళ్లలో తేలిపోతే దాన్ని బట్టి ఆయన ఏమన్నా రాజకీయ నిర్ణయం మార్చుకుంటారనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకు అంటే వాస్తవానికి ఆయనకి ఎమ్మెల్సీ వస్తదని అనుకున్నారు. ఇంతవరకు రాలా. ఇవ్వలేదు. ఇప్పుడు మొన్న కూడా ఇవ్వలేదు. మొన్న ఇవ్వలేదు. ఇప్పుడు మొన్న కూడా నిన్న కూడా గవర్నర్ కోటాలో కూడా ఇద్దరికిచ్చారు. వర్ల గారికి ఇంకొక మహిళకి. వాళ్ళందరికి ఈయనకి ఇవ్వట్ల వాస్తవానికి. పైగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు. కానీ టీడీపీలో ఉన్నారు. పైగా వంగవీటి రంగా గారి కుమారుడు కాబట్టి. సో, ఇది ఇప్పుడు ఒక పెద్ద చర్చ అయితే అవుతది. నిజంగా టీడీపీ న్యాయమే చేస్తదా? అన్యాయం చేస్తదా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? లేదా? అనేది ఈ 3లో తేలిపోవాలి. అప్పుడేమన్నా రాజకీయంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంటారేమో గానీ, ప్రస్తుతం అయితే ఎవరి పార్టీలో వాళ్ళు సజావుగానే ఉంటారు. వాళ్ళ స్నేహాలు అలాగే ఉంటాయి. వాళ్ళు మాట్లాడుకుంటారు, కలుస్తారు. కాకపోతే నిర్ణయం అయితే ఏదో ఒకటి తీసుకుంటారు ఖచ్చితంగా. అదెప్పుడనేది